25 ఏళ్ల క్రితం జరిగిన తప్పొప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు. వరసలు తెలియకుండానే వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. మనకి చెప్పకుండానే తొందరపడి పెళ్లి చేసుకున్నారు. తప్పే. వాళ్ళు చిన్నపిల్లలు. నువ్వే పెద్ద మనసు చేసుకుని నా కోడల్ని నా ఇంటికి పంపించు బావా. ఆ కుటుంబానికి సెల్లా దాపరించావు కదా. నువ్వే రాకపోయి ఉంటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. ఆ రోజు నేను తప్పకుండా వదిలేసి తప్పు చేశాను. చెప్పేది ఒక్కరు చేయాలరా అవతలకి నిన్ను నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంకోసారి ఇంటి ఛాయలకు వచ్చారో నరికి పోగులు పెడతారు. ఏంటండి ఇంత ఆలస్యమైంది? మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాట్లాడరే. అరే, ఈ దెబ్బలేంటండి? వచ్చే దోవలో కింద పడ్డానులే. వరలక్ష్మి విషయం ఏమైందండి? మాట్లాడేశాను. ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? అయ్యో నా మతమండా, అడగడమే మర్చిపోయాను. రండి భోంచెద్దురు గాని. మీకోసం చూసి అక్కడే పడుకుండిపోయాడు. అలిక్కడైతే వాడు నిద్రలేస్తాడు. నేను ఇక్కడే కూర్చొని భోంచేస్తాను. కష్టాలు వచ్చినా నువ్వే రాకపోయి ఉంటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. ఆ కుటుంబానికి సెల్లా దాపరించావు కదరా. అదేంటండి? మనసేం బాగోలేదు. అన్నయ్య వాళ్ళు ఏమన్నా అన్నారండి? నా వల్లే కదూ మీకు ఈ కష్టాలు. అలాగని మా వాళ్ళు అన్నారా? వాళ్ళు అన్నారని కాదు, నాకే అనిపిస్తుంది. నేను అసలు నీకు కనపడకపోయినట్టయితే మన ఇద్దరి మధ్య ఈ ప్రేమ పెళ్లి ఉండేది కాదు. నీకో గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళు. మీ వాళ్ళ మధ్య పిల్ల పాపలతో నువ్వు చాలా హాయిగా ఉండేదాన్ని. చచ్చా, ఏం మాట్లాడి అవి? నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారండి? కంటికి రెప్పలా నన్ను నా బిడ్డని చూసుకుంటున్నారు. అంతకంటే ఏం కావాలండి? అసలు మీరు తండ్రి కొడుకుల్లా ఉంటారా? అన్నదమ్ముల్లా ఉంటారు. మీ పెద్ద కొడుకు ఏడి అంటూ నన్ను అందరూ ఆట పట్టిస్తుంటే అప్పుడు నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? చచ్చా, ఏంటండి చిన్నపిల్లలాగా? ఊరుకోండి. మరి అంత ప్రేమగా చూసుకునే నా కొడుక్కి నాలా జరగకూడదు. వాడు తప్పకుండా ఆ ఇంటికి అల్లుడు కావాలి. నేను పొందలేని ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ వాడు పొందాలి. వాడు పొందే ఆనందాన్ని నీ మొహంలో చూడాలి. చూస్తారండి, మీరు కోరుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. మన వీరబాబు మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరు హాయిగా నిద్రపోండి. నేను ఇక్కడే పడుకుంటాను. సరే. వీరబాబు
నాన్నరా అన్యాయంగా మా నాన్నని చంపేశావురా. మా నాన్న చనిపోయాడురా. అయ్యో ఏమన్నావురా? మా నాన్న వల్ల మా అమ్మకి అన్ని కష్టాల. పెళ్ళ ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి మా అమ్మ మీ దగ్గరికి వచ్చి ఇది కష్టం అని చెప్పిందారా? అలా చూసుకున్నారా మా నాన్న? నన్ను మా అమ్మని ఇక్కడ పెట్టి చూసుకున్నారా? చంపేశావు కదరా. ఆ రోజే వాళ్ళ ప్రేమను ఒప్పుకుని ఉంటే ఇన్నాళ్ళు మేము ఇలా అనాథలుగా ఉండేవాళ్ళం కాదు. దీనంతటి కారణం మా నాన్న కాదు, నువ్వే. అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలిస్తే కదరా. ఒకరోజు మా ఇంట్లో ఉండి తెలిసేది ప్రేమ అంటే ఏంటో. మా నాన్న అలసిపోయి ఇంటికి వస్తే మా అమ్మ మా నాన్న కాలు నొక్కుతూ నిద్రపోచ్చేది. ఆదమర్చి మా అమ్మ అలా నిద్రపోతే మా నాన్న లేచి మా అమ్మ కాలు నొక్కుతూ నిద్రపోచ్చేవాడు. అదిగా ప్రేమ అంటే. అన్న ముద్దలు తినిపించడం, నగల వస్తువులు కొనడం కాదు ప్రేమ అంటే. వాళ్ళ మనసులో ఏ ఉందో తెలుసుకొని అది ఇవ్వటం ప్రేమ అంటే. పిచ్చిన కొడుకు, నీకేం తెలుసురా ప్రేమ గురించి? బాల్య స్నేహితులు, భావమర్దులు, భార్యభర్తలు కూడా అయ్యాం. అయినా విడివిడిగా బతుకుతూ ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నాం. ఎందుకు? మన రెండు కుటుంబాలు కలవటం కోసం. ఇంకా వరలక్ష్మి మీ ఇంట్లో ఉందంటే కారణం మా నాన్న. ఒట్టేయించుకున్నాడు రా. మీరందరూ ఒప్పుకున్నాక ఇంట్లో అల్లుడుగా అడుగు పెట్టాలని ఒట్టేయించుకున్నాడు. ఇంటికి వచ్చే శత్రువుని కూడా మర్యాదగా పలకరిస్తారా? మా నాన్న మీ ఇంట్లో అల్లుడే కదరా. కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేశారు కదరా. దేవుడు లాంటి మా నాన్నని చంపేశారు కదరా. మా నాన్న చనిపోయాడ్రా. మా నాన్న చనిపోయాడ్రా. చనిపోయా నాన్న. రావణ బాగున్నామాయా? వరలక్ష్మి ఎక్కడ? ఒంటో బాగపోతే పడుకుంది. వరలక్ష్మి, 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 వరలక్ష్మి. ఏంటి వరలక్ష్మి ఇలా అయిపోయావు? పద వెళ్దాం. ఎక్కడికి? చెప్తే గాని రావా? రా. ఎక్కడ బాబు దాన్ని తీసుకెళ్తాం? మా ఇంటికి. పెళ్లి కాకుండానే నిశ్చితార్థం జరిగిందిగా, సగం పెళ్ళి అయిపోయినట్టే. అందుకే తీసుకెళ్తున్నాను. ఏయ్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? పోనీ ఎలా మాట్లాడితే ఆ వీరబాబు గాడి భాగవతం బయటికి రాదు? నువ్వు చెప్పు. ఈ ఇంటికి ఎవడెవడొస్తున్నాడో, ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. ఎక్కడింకేమీ జరగకూడదు. వరలక్ష్మి శీలం చెడక ముందే నాతో పెళ్లి జరిగిపోవాలి. నేను ఆ వీరబాబు గాడంత మంచోడిని కాదు, బాటిల్లో యాసిడ్ లాంటోడిని. నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రా. నీకు నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇప్పటిదాకా ఇది మీ రెండు కుటుంబాల మధ్య గొడవ. ఇప్పుడు ఇది రెండు ఊళ్ల మధ్య సమస్యగా మారింది. ఆవేశంలోనో కుర్రతనంతోనో వీరబాబు ఆ ఊరి అమ్మాయి మేడలో తాళి కట్టాడు. ఎలా జరిగినా పెళ్లే. మన ఊరు కోడల్ని ఆ ఊరు వాడెవడో ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? మన ఊరంతా వెళ్ళి వాళ్ళు నిలదీయాలి. ఆగండి, సమస్య నాది, పరిష్కారం నేనే ఆలోచిస్తాను. బావా, రాముడంతటి సీత కోసం వానర సైన్యం సాయం పొందాడు రా. ఒరే, ఏం చేసైనా సరే మీ నాన్నకిచ్చిన మాటని నెరవేర్చు. ఊరంతా కట్టకట్టుకొచ్చారు. చందా కోసమా, దందా కోసమా? చెంచురామయ్య గారు, మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ న్యాయం అంటూ ఒకటి ఉండాలిగా. తెలిసి కట్టాడో తెలియ కట్టాడో మా వీరబాబు వరలక్ష్మి మేడలో తాళి కట్టాడు. కట్టాడు అంటున్నావు. వాడు తాళి కట్టడం నువ్వు చూసావా? నువ్వు ఎవ్వరూ చూడలేదు. చూడకుండా గొర్రెల్లా వాడి చెప్పిందలా నమ్మేసి తల ఊపుకుంటా వచ్చేశారు. కానీ నేను మా కుటుంబ సభ్యుల సాక్షిగా నాకు వరలక్ష్మికి నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి,
న్యాయం ఎవరిదో అన్యాయం ఎవరిదో. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారో లేదో వరలక్ష్మి అడిగితే తెలిసిపోతుంది కదండి. ఎవడరా మడత కుదకొసింది? ఇక్కడ కావాల్సిన అమ్మాయి ఇష్టాలు కాదు, సాంప్రదాయం కట్టుబాట్లను. ఏమన్నా సెన్సరామయ్య గారు, ఆనాడు గుడి విషయంలోనూ మీ మాటే చెల్లుబాటలా చూసుకున్నారు. 14 ఏళ్లుగా సీతారాములను కలపలేకపోయావే అన్న బాధ మాలో ఉంది. ఇన్నాళ్ళు నీ మరద తెలివితేటలు ఉపయోగించి దేవుళ్ళతో ఆడుకున్నాం. ఇప్పుడు మా ఊరి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకుంటే మేము ఊరుకోం. వాళ్ళని ముందుకేస్తే ఏం చేయాలో మాకు తెలుసు. సరే, మీ ఊరంతా ఒకటే అంటున్నారు, వీరబాబు కోసం ఏమైనా చేస్తామంటున్నారు. మీరు కోరినట్టే వరలక్ష్మిని వీరబాబుతో పంపించేస్తారు. కానీ దానికి బదులుగా మీ ఊరి రాములు వారిని మాకు ఇచ్చేస్తారా? రే రమణ, పావు గంట ముందు వరకు మర్యాదతో మీ అందరిని ఒప్పించి నా భార్యను తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ మడతేయడంలో నీ బాబుని మించిపోయారా నువ్వు? నాకు ఈ మడతలేం తెలియవు, నాదంతా స్ట్రైట్ వ్యవహారమే. ఇప్పుడు చెప్తున్నాను విను. నా భార్య వరలక్ష్మితో పాటు మీ ఊరు సీతమ్మ వారిని కూడా తీసుకెళ్ళిపోతాను. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. నువ్వు ఎగరేసుకుపోతుంటే చూస్తూ కూర్చునే చేతకాని ఎదవలెవరో లేరిక్కడ. ఒక్క సైగ చేశానంటే చాలు, ప్రాణాలు తీసేస్తారు. రమ్మండ్రా నా కొడుకుల్ని, గుద్దుకి ముగ్గురిని చంపేస్తాను. మేము మాట్లాడుతున్నాం కదా, ఏంటి కోరుకుంటున్నా మీరు రెచ్చిపోతారేంట్రా? మీరు మాట్లాడారు, మేము మాట్లాడాం. మీకెంత పరువు ఉందో మాకు అంతే పరువు ఉంది. అది కాదు కదా పద్ధతి. ఒక వస్తువును ఒకేసారి ఇద్దరు కోరుకున్నప్పుడు ఎవరు ఎక్కువ రేటు పలికితే ఆరుదవుతుంది. కానీ వరలక్ష్మి వస్తువు కాదుగా, వధువు కాబట్టి ఎవరికో ఒకరికి సొంతం కావాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమంటావు ఈరబాబు? నా వరలక్ష్మి కోసం నేను చావడానికైనా సిద్ధం. ప్రాణాలతో రిస్క్ ఎందుకు గానీ మా వాడితో సైకిల్ పందెల్లో గెలుసాలు. ఇందులో మడతేమీ లేదు. నువ్వు గెలిచావనుకో వరలక్ష్మితో పాటు మా ఊరి సీతమ్మ వారిని కూడా తీసుకుపో. ఓడిపోయావనుకో వరలక్ష్మి ఇక్కడే ఉంటుంది, మీ ఊరి రాముల వారిని మాకు ఇచ్చేయాలి. అంటే హోల్సేల్ గా గుడి మొత్తం మా ఊరిది అయిపోతుంది. ఏమంటావు? ఊరంతా ఒక్కసారి మీదడ్డారనుకో మడతట్టేస్తారు. అందుకని మనం ఎటు వీకో అటు వెళ్ళకూడదు, ఎటు పవర్ఫుల్లో అటే వెళ్ళాలి. ఏ పందానికైనా వస్తాను. రే ఈరబాబు, ఏం మాట్లాడుతున్నావురా? ఊరి కట్టుబాటు కోసం వెనకొస్తే దేవుడి మీదే పని కత్తావా? నీ పడలేదు, నువ్వు పడు, నీకు మాకు సంబంధం లేదు. పదండి రా, పోదాం. ఆగండి, ఆగండి, దయచేసి ఆగండి, ఆగండి. మీకు దండం పెడతాను, కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద వీరబాబు జీవితమే కాదు, నా కూతురు జీవితం కూడా ఆధారపడదు. నా మేనల్లుడికి ఒక్క అవకాశం ఇవ్వండి. వరలక్ష్మినే కాదు, మా ఊరు సీతమ్మను కూడా మీ ఊరు తీసుకొస్తాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాదు అయ్యో, ఏంటండి పని? లేవండి, లేవండి. అయ్యా, ఎన్ని తుండ్ర పనులు చేసినా వీరబాబు మా బిడ్డేనండి. కానీ ఈ పందెంలో కాస్త అటు ఇటు అయితే ఉన్న రాముని కూడా పోగొట్టుకుంటామని కొంచెం కంగారు పడ్డాం. అన్నిటికీ ఆ రాముడే ఉన్నాడు. ఆ దేవుడి మీద భారం వేసి పంచానికి ఒప్పుకుంటున్నాం. అవునండి. మీ అండేవాడి కొండంత బలం. వీరబాబు తప్పకుండా గెలుస్తాడు. శబ్బాసు, ఏంటి మేనల్లుడి మీద సడన్ గా ప్రేమ పొంకొచ్చేసింది మా బావకి? సరే ఆ ముచ్చట చూద్దాం. వచ్చే 15వ తారీఖే సైకిల్ పందెం. రెడీ అవ్వండిరా. నీ వెనక మేమున్నావురా. రారా, రారా. అని తక్కువగా అంచనా వేయకు. మన జాగ్రత్తలో మనం ఉండాలి.